హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ ఐసెట్ 2024 సంబంధించి టీఎస్ ఐసెట్ కౌన్సిలింగ్ డీటెయిల్ నోటిఫికేషన్ షెడ్యూల్ అయితే రిలీజ్ అయితే అవటం వచ్చింది. మీకైతే ఎక్కువ డీటెయిల్ అయితే ఈ యొక్క డీటెయిల్ నోటిఫికేషన్ గురించి అయితే కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ యొక్క టీఎస్ ఐసెట్ నుంచి అయితే ఫుల్గా నుంచి అయితే నేను అయితే ఇస్తాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే ఫాలో అయితే కానీ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కంపల్సరీ అయితే నేనైతే వీడియో అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. మీకు ఇలానే మీరు కాలేజ్ జాయిన్ అయినంత మటుకు అయితే స్టెప్ బై స్టెప్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటే మన ఛానల్ అయితే రెగ్యులర్ అయితే ఫాలో అయితే కానీ మెయిన్గా మనం టాపిక్లో వెళ్తే ఈ యొక్క డీటెయిల్ నోటిఫికేషన్ అయితే ఆఫీషియల్గా అయితే రావడం జరిగింది. తెలంగాణ కౌన్సిలింగ్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, హైదరాబాద్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, టీజీ ఐసెట్ 2024 డీటెయిల్ నోటిఫికేషన్. యొక్క డీటెయిల్ నోటిఫికేషన్ అనేది ఐసెట్ వాళ్ళు అయితే అఫీషియల్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే యొక్క ఫస్ట్ ఫేజ్ యొక్క కౌన్సిలింగ్ డేట్స్ అయితే మీరు గమనించుకున్నట్టయితే ఈ యొక్క ఫస్ట్ ఫేజ్ యొక్క డేట్స్ అయితే చూసుకున్నట్టయితే ఈ యొక్క ఫస్ట్ ఫేజ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే మీకు ఈ యొక్క సెప్టెంబర్ 1 నుంచి అయితే ఈ యొక్క ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీరు ఈ యొక్క పేమెంట్ ప్రాసెసింగ్ ఫీ అయితే ఉందో ఈ యొక్క ప్రాసెసింగ్ ఫీ అండ్ స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి డేట్స్ వచ్చేసి స్టార్టింగ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 1. ఈ యొక్క సెప్టెంబర్ 1కి ఈ యొక్క ప్రాసెసింగ్ ఫీ అండ్ స్లాట్ బుకింగ్ అయితే మీరు అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎండింగ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 8. ఈ యొక్క సెప్టెంబర్ 8కి ఈ యొక్క ప్రాసెసింగ్ ఫీ స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి ఎండింగ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 8కి అయితే ఎండ్ అయితే అవటం జరిగింది. నెక్స్ట్ చూసినట్టయితే ఈ యొక్క ప్రాసెసింగ్ ఫీ దేనికంటే మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలంటే ఈ యొక్క ప్రాసెసింగ్ ఫీ అనేది పే అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క స్లాట్ బుకింగ్ దేనికంటే మీరైతే ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పర్టికులర్ హెచ్ఎల్సి సెంటర్ అయితే సెలెక్ట్ చేసుకుని ఒక డేట్ని అయితే మీరు వెళ్తారుగా ఆ యొక్క సెలెక్ట్ చేసుకున్న ఆ యొక్క డేట్ని వెళ్ళడానికి ఈ యొక్క స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ యొక్క స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవాలి. ఆ యొక్క స్లాట్ బుకింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసి మీరు అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాలి. అంటే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మీరు ఒక హెచ్ఎల్సి సెంటర్ సెలెక్ట్ అయితే చేసుకుంటారు ఒక పర్టికులర్ డేట్న. ఆ యొక్క హెచ్ఎల్సి సెంటర్కి అయితే మీరు అయితే వెళ్ళి ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సింది స్టార్టింగ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 3. ఈ యొక్క సెప్టెంబర్ 3 నుంచి అయితే ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఎండింగ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 9. ఈ యొక్క సెప్టెంబర్ 9కి అయితే ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ హెచ్ఎల్సి సెంటర్లో అయితే అయిపోవటం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మీరు మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఎక్సెప్ట్ 7/9/2024 అంటే సెప్టెంబర్ 7కి అయితే ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరగదు. ఎందుకంటే ఆ రోజు వినాయక చవితి కాబట్టి ఆ రోజు అయితే హాలిడే అయితే ఇవ్వటం జరిగింది. ఆ రోజు ఒక్కరోజు మాత్రమే ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరగదు. ఈ యొక్క ఓన్లీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఒక్కటే జరగదు. ఈ యొక్క ప్రాసెసింగ్ ఫీ అండ్ స్లాట్ బుకింగ్ అయితే ఆ రోజు కానీ వెబ్సైట్లో అయితే మీరైతే చేసుకోవచ్చు. ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉందో ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఒక్కటి మాత్రమే ఈ యొక్క డేట్ని అయితే జరగదని అయితే ఇక్కడైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే థర్డ్ స్టెప్ చూసినట్టయితే ఎక్సెసింగ్ ఆప్షన్స్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఈ యొక్క వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీరైతే ఎక్సెసింగ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాలి. ఎక్సెసింగ్ ఆప్షన్స్ ఏంటంటే మీకు ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఒక లాగిన్ ఐడి అయితే రావడం జరిగింది. మీకు ఏదైతే మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి ఉంటారో ఆ యొక్క మొబైల్ నెంబర్తో అయితే ఆ యొక్క మొబైల్ నెంబర్కి మీకు ఒక లాగిన్ ఐడి అయితే మెసేజ్ అయితే రావడం జరిగింది. ఆ యొక్క మెసేజ్ వచ్చిన తర్వాత మీరైతే ఈ యొక్క ఆప్షన్స్ అయితే ఇవ్వడానికి అయితే ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇక్కడ మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసిన తర్వాత క్యాండిడేట్ లాగిన్ అయితే వచ్చి మీరైతే ఈ యొక్క ఆప్షన్స్ అయితే ఇవ్వాలి. నేనైతే కమ్యూనిటీస్లో ఈ యొక్క ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి ఏంటి అనేది కంప్లీట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మన ఛానల్ అయితే ఫాలో అయితే కండి. ఈ యొక్క ఎక్సెసింగ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ యొక్క ఆప్షన్స్ ఇవ్వడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 4. ఈ యొక్క సెప్టెంబర్ 4కి ఈ యొక్క ఆప్షన్స్ ఇవ్వడానికి అయితే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎండింగ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 11 దాకా అయితే ఈ యొక్క ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. మీరు ఈ యొక్క సెప్టెంబర్ 4 అంటే ఎవరైతే ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన వాళ్ళే ఈ యొక్క ఎక్సెసింగ్ ఆప్షన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే మీకు లాగిన్ ఐడి అయితే ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు అయితే లాగిన్ ఐడి అయితే రావడం జరిగింది. ఆ యొక్క లాగిన్ ఐడితో లాగిన్ అయిన తర్వాత మీరైతే ఈ యొక్క ఆప్షన్స్ అయితే ఇవ్వడానికి అయితే ఎలిజిబుల్ అయితే అవుతారు. ఈ యొక్క స్టార్టింగ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 4 ఈ యొక్క ఆప్షన్స్ అయితే ఇవ్వడానికి అయితే మీరైతే ఈ యొక్క సెప్టెంబర్ 4 అయితే ఈ యొక్క ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. నెక్స్ట్ ఎండింగ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 11. ఈ యొక్క సెప్టెంబర్ 11కి ఈ యొక్క ఆప్షన్స్ ఇవ్వడానికి అయితే ఎండింగ్ డేట్ అయితే ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ యొక్క ఆప్షన్స్ ఇవ్వడానికి
సెప్టెంబర్ 7th కానీ ఈ యొక్క ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు అంటే మీరైతే కంపల్సరీ అయితే ఇవ్వచ్చు. మీరు ఈ యొక్క సెప్టెంబర్ 7కి హాలిడే అయితే ఎటువంటి హాలిడే అయితే లేదు. ఓన్లీ ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళడానికి మాత్రమే ఈ యొక్క సెప్టెంబర్ 7కి అయితే హాలిడే అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మీరు చూసినట్టయితే ఈ యొక్క ఆప్షన్స్ ఇస్తారు. ఆ యొక్క ఆప్షన్స్ అనేది ఫ్రీజ్ అయితే అవటం జరిగింది. ఫస్ట్ స్టెప్ చూసినట్టయితే ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ అంటే మీరు ఇచ్చిన ఆప్షన్స్ అయితే ఫ్రీజ్ అయితే అవటం జరిగింది. ఆ యొక్క డేట్ చూసినట్టయితే సెప్టెంబర్ 11కి అయితే మీరు ఇచ్చిన ఆప్షన్స్ అయితే ఫ్రీజ్ అయితే అవటం జరిగింది. ఇక్కడ అదే డేట్ ఉంది, ఇక్కడ అదే డేట్ ఉంది అనేది చూసినట్టయితే మీకు ఈ యొక్క డేట్న ఈవినింగ్ 5 o'clock వరకు అయితే మీరైతే ఈ యొక్క ఆప్షన్స్ అయితే ఇవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంది. మీరు యొక్క 5 o'clock తర్వాత మీరు 5 ఓకే ఎగ్జాక్ట్లీ మీకు 5 తర్వాత అయితే ఈ యొక్క ఆప్షన్స్ అయితే ఫ్రీజ్ అయితే అవటం జరిగింది. ఒకవేళ మీరు ఈ యొక్క 5 తర్వాత ఈ యొక్క డేట్న మీరు ఈవినింగ్ 5 తర్వాత మీరు ఒకవేళ మీ యొక్క ఆప్షన్స్ అన్ని చేంజ్ చేసుకోవాలన్నా మీరైతే చేంజ్ చేసుకోలేరు. మీరు ఈ యొక్క డేట్ కంటే ముందరే ఈ యొక్క డేట్ ఉందా ఈ యొక్క డేట్ ముందరే మీరు ఒకవేళ మీరు ఏమైనా ఆప్షన్ చేంజ్ చేసుకోవాలన్నా లేకపోతే ఎక్స్ట్రా ఇంకేమైనా కాలేజ్ అనేది ఈ యొక్క ఆప్షన్స్ కింద పెట్టుకోవాలన్నా మీరైతే ఈ యొక్క సెప్టెంబర్ 11 ఈవినింగ్ 5 o'clock ముందరే మీరైతే ఈ యొక్క ఆప్షన్ చేంజ్ చేసుకోవాలన్నా ఒకవేళ మీరు ఎక్స్ట్రా ఆప్షన్స్ పెట్టుకోవాలన్నా ఈ యొక్క డేట్ వరకు అయితే మీరైతే పెట్టుకోండి. ఒకవేళ మీరు ఈ యొక్క డేట్ తర్వాత 5 o'clock తర్వాత మీరు ఒకవేళ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవాలన్నా లేకపోతే ఎక్స్ట్రా కాలేజ్ ఏమైనా ఆప్షన్స్ కింద పెట్టాలన్నా మీరైతే పెట్టలేవరు. ఒకవేళ ఇక్కడ జాగ్రత్తగా అయితే ఒకసారి అయితే చూసుకోండి. నెక్స్ట్ చూసినట్టయితే ప్రొఫెషనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్ 14 September అంటే మీకు అయితే ఈ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ అయిందంటే మీకు ఆప్షన్స్ అయితే ఇస్తారు. ఆ యొక్క ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత మీకు వచ్చిన దానికి మీరు ఇచ్చిన ఆప్షన్కి ఒక కాలేజ్ అయితే పర్టికులర్ కాలేజ్ అయితే మీకు అయితే రావడం జరిగింది. ఆ యొక్క కాలేజ్ ఏ కాలేజ్ వచ్చింది ఏ కోర్సులో వచ్చిందని అయితే ఈ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ ద్వారా అయితే మీకైతే తెలియజేయడం అయితే జరిగింది. ఈ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఇప్పుడు రిలీజ్ చేసి చూస్తున్నట్టయితే September 14 ఈ యొక్క September 14కి మీకు అలాట్మెంట్ ఆర్డర్ అయితే రిలీజ్ అయితే అవడం జరిగింది. ఆ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ రిలీజ్ అయిన తర్వాత మీకు ఆ యొక్క అలాట్మెంట్ ఆర్డర్లో మీకు ఏ కాలేజీలో ఏ కోర్సులో సీట్ అనేది వచ్చిందో మీకు క్లారిటీ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క ఒక కాలేజీలో అయితే మీకు పర్టికులర్ కాలేజ్ అయితే సీట్ అయితే అలాట్ అయిన తర్వాత మీకు ఈ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ రిలీజ్ అయితే ఆ యొక్క అలాట్మెంట్ ఆర్డర్లోనే మీకు ఆ యొక్క కాలేజ్ వచ్చిన కాలేజ్కి ఇంత ఫీ అనేది పే చేయాల్సి అయితే అక్కడ ఈ యొక్క అలాట్మెంట్ ఆర్డర్లో మెన్షన్ చేయడం జరిగింది. ఆ యొక్క ఎంత ఫీ అయితే మెన్షన్ చేశారో ఆ యొక్క ఫీ అనేది అయితే మీరైతే ఈ యొక్క 6th స్టెప్లో అయితే మీరైతే పే అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ ఆన్ వెబ్సైట్ అంటే ఈ యొక్క వెబ్సైట్లో ఏంటంటే సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ ట్యూషన్ ఫీ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఈ యొక్క ట్యూషన్ ఫీ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాల్సిన స్టార్టింగ్ డేట్ వచ్చేసి September 14. ఈ యొక్క September 14 నుంచి అయితే మీరైతే అంటే మీకు ఈ యొక్క September 14కి ఈ యొక్క ఈవినింగ్ 2 నుంచి ఈ యొక్క 5 PM ఈ మధ్యలో అయితే మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ అయితే రిలీజ్ అయితే అవటం వచ్చింది. ఈ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ రిలీజ్ అయిన తర్వాత నుంచి అమ్మటే మీరైతే ఈ యొక్క ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే వెబ్సైట్లో అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎండింగ్ డేట్ వచ్చేసి September 17. ఈ యొక్క September 17కి అయితే ఈ యొక్క ట్యూషన్ ఫీ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాల్సిన లాస్ట్ డేట్ వచ్చేసి September 17కి అయితే ఎండ్ అయితే అవటం జరిగింది. ఒకవేళ ఈ యొక్క డేట్కి మీరైతే ఈ యొక్క సెల్ఫ్ రిపోర్టింగ్ ఎన్ని ట్యూషన్ ఫీ అనేది పే చేయకపోతే మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ అనేది క్యాన్సిల్ అయితే అవటం జరిగింది. ఈ యొక్క ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ అనేది క్యాన్సిల్ అయితే మీకైతే సీట్ అయితే ఉండదు. ఇక్కడైతే మీరు ఒక జాగ్రత్తగా అయితే మీరైతే ఇక్కడైతే గమనించండి. మీకు ఈ యొక్క డేట్ అనేది దాటిపోతే మీకు వచ్చిన సీట్ కానీ క్యాన్సిల్ అయితే అవ్వడం జరుగుతుంది. ఈ యొక్క సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ ట్యూషన్ ఫీ పే చేస్తేనే మీకు ఈ యొక్క సీట్ అనేది కన్ఫర్మ్ అయితే జరగటం అయితే జరిగింది. నెక్స్ట్ మీరు చూసినట్టయితే ఈ యొక్క ఫస్ట్ ఫేజ్లో ఎవరికైతే సీటు రాలేదో నెక్స్ట్ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ కంటే ఇంకా బెటర్ కాలేజీలో మాకు సీట్ కావాలనుకున్నారో వాళ్ళైతే ఈ యొక్క ఫైనల్ ఫేజ్కి అయితే వెళ్ళొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో అసలు అటెండ్ కాకుండా డైరెక్ట్ ఫైనల్ ఫేజ్కి వచ్చారో వాళ్ళు కానీ ఈ యొక్క ఫైనల్ ఫేజ్లో అయితే మీరైతే పార్టిసిపేట్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ ఈ యొక్క చూసినట్టయితే ఈ యొక్క ఫైనల్ ఫేజ్ యొక్క కౌన్సిలింగ్ డేట్స్ అయితే ఇప్పుడు మనం గమనించినట్టయితే ఈ యొక్క ప్రాసెసింగ్ ఫీ అయితే చేయాల్సి అంటే ఈ యొక్క ప్రాసెసింగ్ ఫీ అనేది ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో చేసుకుని ఉంటారో ఎవరైతే ఈ యొక్క ఫస్ట్ ఫేజ్లో ఈ యొక్క ప్రాసెసింగ్ ఫీ అండ్ స్లాట్ బుకింగ్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంటారో వాళ్ళైతే ఈ ఫైనల్ ఫేజ్లో అయితే ఈ యొక్క ప్రాసెసింగ్ ఫీ అండ్ స్లాట్ బుకింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే అవసరం అయితే లేదు.
ఎవరైతే ఈ యొక్క ఫస్ట్ ఫేజ్లో అటెండ్ కాకుండా డైరెక్ట్ ఫైనల్ ఫేజ్కి వచ్చారో వాళ్ళ మటుకి ఈ యొక్క ప్రాసెసింగ్ ఫీ అండ్ స్లాట్ బుకింగ్ అండ్ సర్టిఫికేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళైతే అవసరం లేదు. ఈ యొక్క సర్టిఫికేషన్ టైంలో మీకు లాగిన్ ఐడి అయితే వచ్చి ఉంటుంది. ఆ యొక్క లాగిన్ ఐడితోనే మీరైతే ఈ యొక్క ఆప్షన్స్ స్టార్టింగ్ అయిన తర్వాత మీరైతే ఆ యొక్క లాగిన్ ఐడితో లాగిన్ అయ్యి మీరైతే ఆ యొక్క ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే మీకైతే ఉండదు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ యొక్క ఫైనల్ ఫేజ్లో ఎవరైతే ఫైనల్ ఫేజ్కి డేట్ వచ్చారో వాళ్ళు ప్రాసెసింగ్ ఫీ అండ్ స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి డేట్ వచ్చేసి సెప్టెంబర్ 20. ఈ యొక్క సెప్టెంబర్ 20 ఒక్కరోజు మాత్రమే ఈ యొక్క ప్రాసెసింగ్ ఫీ అండ్ స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసినట్టయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మీకు సెప్టెంబర్ 21. ఈ యొక్క సెప్టెంబర్ 21 ఒక్కరోజు మాత్రం ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. ఒకవేళ మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఫస్ట్ ఫేజ్ ఎవరైతే వెళ్ళారో వాళ్ళు ఒకవేళ 1 or 2 డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయకపోతే ఈ యొక్క ఫైనల్ ఫేజ్లో కానీ ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఈ యొక్క డేట్ని అయితే మీరైతే వెళ్ళి సబ్మిట్ చేసి మీరైతే ఆ యొక్క సక్సెస్ఫుల్లీ ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆర్ క్యాస్ట్ అనేది మీరు ఫస్ట్ ఫేజ్లో సబ్మిట్ చేయలేకపోయినా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీకు ఈ యొక్క ఫైనల్ ఫేజ్లో అయితే సబ్మిట్ అయితే చేయొచ్చు. ఇది మీకైతే ఈ ఫైనల్ ఫేజ్లో సబ్మిట్ చేసిన ఎటువంటి ప్రాబ్లం అయితే మీకైతే ఉండదు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎక్సెసింగ్ ఆప్షన్స్. ఈ యొక్క ఎక్సెసింగ్ ఆప్షన్స్ అనేది ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళని పార్టిసిపేట్ చేయొచ్చు. నెక్స్ట్ డైరెక్ట్ ఫైనల్ ఫేజ్ వచ్చిన వాళ్ళని ఈ యొక్క ఎక్సెసింగ్ ఆప్షన్స్ అయితే పార్టిసిపేట్ అయితే చేయొచ్చు. ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదో వాళ్ళని పార్టిసిపేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఫస్ట్ ఫేజ్ వచ్చిన కాలేజ్ కానీ ఇంకా బెటర్ కాలేజ్ కావాలనుకున్నారు కానీ ఈ యొక్క ఆప్షన్స్లో అయితే మీరైతే కాలేజ్ అయితే ఇవ్వచ్చు. నెక్స్ట్ డైరెక్ట్ ఫైనల్ ఫేజ్కి అయితే ఎవరైతే వచ్చారో వాళ్ళు కానీ ఈ యొక్క ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. ఇక్కడ ఫైనల్ ఫేజ్ డైరెక్ట్ ఎవరైతే వచ్చారో మీరైతే కొన్ని ఎక్స్ట్రా కాలేజ్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే సీట్ రాలేదో వాళ్ళు కానీ ఈ యొక్క ఫైనల్ ఫేజ్లో ఎక్స్ట్రా ఆప్షన్స్ అనేది ఇస్తే మీకు అనేది సీట్ అనేది రావడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మీరు చూసినట్టయితే ఈ యొక్క స్టార్టింగ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 21కి అయితే ఈ యొక్క ఆప్షన్స్ అయితే ఇవ్వడానికి అయితే స్టార్టింగ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 1కి అయితే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఎండింగ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 22కి అయితే ఈ యొక్క ఆప్షన్స్ ఇవ్వడానికి ఎండ్ అయితే అవటం అయితే జరుగుతుంది. ఈ యొక్క ఆప్షన్స్ అని ఇచ్చిన తర్వాత మీకు తెలిసినలాగా ఈ యొక్క ఆప్షన్స్ అయితే ఫ్రీజ్ అయితే అవటం జరుగుతుంది. ఈ యొక్క సెప్టెంబర్ 22కి అయితే ఆప్షన్స్ అయితే ఫ్రీజ్ అయితే ఎప్పటి వరకు అంటే 5 o'clock వరకు అయితే ఈ యొక్క ఆప్షన్స్ అయితే ఫ్రీజ్ అయితే అవటం జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క ఫ్రీజ్ అయిన ఆప్షన్స్లో మీకు వచ్చిన ర్యాంక్కి మీరు పెట్టిన ఆప్షన్స్కి మీకు అనేది సీట్ అనేది వస్తే మీకైతే సీట్ ఇస్తే ఈ యొక్క ప్రొఫెషనల్ అలాట్మెంట్ ఆర్డర్ ద్వారా అయితే మీకైతే తెలియజేయడం జరిగితే ఈ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ అనేది సెప్టెంబర్ 25కి అయితే ఈ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. మీకు ఒకవేళ ఫైనల్ ఫేజ్లో అనేది సీట్ అనేది రాకపోతే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ అయితే ఉండటం జరిగింది. మీకైతే అక్కడైతే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఒకవేళ మీకు ఫైనల్ ఫేజ్లోని సీట్ అనేది వస్తే మీకు ఫైనల్ ఫేజ్లో వచ్చిన సీట్ అయితే కన్ఫర్మ్ అయితే అవడం జరిగింది. ఆటోమేటిక్ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ అయితే క్యాన్సిల్ అయితే అవడం జరిగింది. నెక్స్ట్ మీరు కింద చూసుకున్నట్టయితే ఎవరికైతే ఫైనల్ ఫేజ్లో సీట్ అనేది వచ్చిందో వాళ్ళు ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే మళ్ళీ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరికైతే ఫైనల్ ఫేజ్లో సీట్ వచ్చిందో వాళ్ళ మటుకే ఈ యొక్క ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క స్టార్టింగ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 25కి అయితే స్టార్ట్ అవుతుంది. ఎండింగ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 27కి అయితే ఎండ్ అయితే అవటం జరుగుతుంది. ఏదైతే ట్యూషన్ ఫీ స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇది అనేది యొక్క ఫైనల్ స్టెప్ అని ఈ యొక్క రిపోర్టింగ్ ఎట్ ది కాలేజ్. ఈ యొక్క రిపోర్టింగ్ ఎట్ ది కాలేజ్ అంటే మీకు ఫస్ట్ ఫేజ్ ఆర్ ఫైనల్ ఫేజ్లో మీకు ఒక పర్టికులర్ కాలేజీలో అయితే సీట్ అయితే రావడం జరిగింది. ఆ యొక్క కాలేజీకి అయితే మీరు వెళ్ళి ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో మీరు ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే అక్కడికైతే తీసుకెళ్ళాలి. ఆ యొక్క అన్ని డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్ళాలి. అలాగే ఒక 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ కానీ ఈ యొక్క రిపోర్టింగ్ ప్రాసెస్ అయితే మీరైతే తీసుకెళ్ళండి. ఈ యొక్క రిపోర్టింగ్ ప్రాసెస్లో మీరు ఏదైతే ఎలర్ట్ అయిన కాలేజ్ ఉంటుందో ఆ యొక్క కాలేజ్కి అయితే వెళ్ళి మీరు ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో ఏదైతే డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేశారో ఆ యొక్క డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్ళండి. ఈ యొక్క మీకు వచ్చిన కాలేజ్కి మీరైతే అక్కడికి అయితే వెళ్ళి మీకు ఒక సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేసి మీరైతే జాయినింగ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క రిపోర్టింగ్ అంటే ఏముంటుంది, మీరు అయితే ఒక అడ్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మీకు కాలేజ్కి అయితే వెళ్ళి మీకు అడ్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని రిపోర్టింగ్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. మీరు కాలేజ్కి వెళ్ళి యొక్క డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేసి మీ యొక్క అడ్మిషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకైతే ఆ యొక్క కాలేజీలో అయితే మీ యొక్క సీట్ అయితే కన్ఫర్మ్ అయితే అవ్వటం అయితే జరిగింది.
ఆ యొక్క కాలేజ్ కన్ఫర్మ్ అయిన తర్వాత మీకు క్లాస్ వర్క్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి అయితే మీరైతే ఈ క్లాసెస్కి అయితే అటెండ్ అయితే కావచ్చు. ఇది గాయ్స్ వీడియో నచ్చి కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తుంది. ఇలాంటి మనీ కోసం మన ఛానల్ ఫాలో అయితే కానీ ఇలానే ఈ యొక్క టీజీ ఐసెట్ నుంచి అయితే స్టెప్ బై స్టెప్ గైడింగ్స్ అయితే వస్తూ ఉంటాయి. మీరు కాలేజీలో రిపోర్టింగ్ చేసేంత ముందు అయితే ఫుల్ గైడ్స్ అయితే మన ఛానల్ అయితే నేనైతే ఫుల్ గైడ్స్ అయితే ఇస్తూ ఉంటాం. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే ఫాలో అయితే కానీ ఈ యొక్క వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు అయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అయితే ఫాలో అయితే కానీ.